విపక్షాలు ప్రగతి నిరోధకంగా మారాయని ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే మళ్లీ తెరాసకే పట్టం కట్టాలని కోరారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన తనదైన శైలిలో ప్రసంగించారు. ప్రధానంగా కాంగ్రెస్పై మాటల తూటాలు పేల్చారు. హస్తం నేతలు కోర్టు కేసులతో ఇబ్బంది పెట్టడాన్ని సహించలేకే ముందస్తుకు వెళ్లినట్లు కేసీఆర్ స్పష్టం చేశారు. అవినీతి రహిత పాలన మూలంగానే ఆర్థికంగా రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. మిషన్ భగీరథ సాకారం చేసి తీరుతామన్నారు. పింఛన్ మొత్తాన్ని పెంచే ఆలోచన ఉందని సంకేతాలు ఇచ్చారు. మిషన్ భగీరథ మిషన్ భగీరథ మంచినీళ్ళ కటకట, ఎండాకాలం వచ్చిందంటే యుద్ధం, వేల ట్రాక్టర్లు, ప్రతి సంవత్సరం వేల బోర్లు వేయడం, అందులో దుమ్ము రావడం, భయంకరమైన పరిస్థితులు. దానికి ఒక శాశ్వత పరిష్కారం కావాలి. మేము టీఆర్ఎస్ పార్టీగా, టీఆర్ఎస్ ప్రభుత్వంగా మీ ఆశీస్సులతో పెట్టుకున్నది ఒకటే ఒక లక్ష్యం. తెలంగాణలో ప్రతి ఎకరానికి సాగునీళ్లు రావాలి, ప్రతి ఇంటికి కృష్ణా గోదావరి నల్లా నీళ్లు రావాలి, ప్రతి ఇంటికి తాగునీరు, ప్రతి ఎకరానికి సాగునీరు రావాలి. ఆ దిశగా భూమి చుట్టుకొలత తీసుకుంటే 5 సార్లు భూమి చుట్టూ తిరిగేంత పెద్ద లంబా చౌడా పైప్ లైన్, 1,50,000 కిలోమీటర్ల పైప్ లైన్, కాలువలు, వాగులు, రైలు పట్టాలు, నేషనల్ హైవేసు, స్టేట్ హైవేసు, అడవులు దాటుకుంటూ 12,000 రకాల అడ్డంకులు దాటుకుంటూ మిషన్ భగీరథ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పరుగులు పెడతా ఉన్నది. సంక్షేమ కార్యక్రమాన్ని భారతదేశంలోనే నంబర్ 1గా 42,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 200 పెన్షన్ను 1,000 రూపాయలకు తీసుకొని పోయినాం. మీ అందరికీ కూడా తెలుసు, ఎవరు ఊహించలే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అర్రాస్ పాట వాడినట్టు నువ్వు 2,000 ఇస్తావా కేసీఆర్, నువ్వు 1,000 ఇస్తావా, మేము 2,000 ఇస్తా అంటున్నారు. నేను మొన్న అక్కడ హుస్నాబాద్ సభలో అడిగిన, నేను 2,200 అంటే అప్పుడేం చేస్తావురా అని అడిగిన. ఇంకో మాట కూడా చెప్పిన, బిడ్డ ఎన్నడు 50, 70, 100, 200 ఇచ్చిన మీ బతుకు, మీ నోటి నుంచి 2,000 అనిపించింది ఎవరు? ఇదే గులాబీ జెండా, ఇదే కేసీఆర్. మేము కూడా పెన్షన్ పెంచబోతా ఉన్నాం. ఎంత పెంచుతాం అనేది మేనిఫెస్టో కమిటీ త్వరలోనే నిర్ణయం చేస్తుంది. మీ ముందుకు ఆ విషయం వస్తుందని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. వాళ్ళ బతికే కేసు, మాట్లాడితే కేసు, నిలబడితే కేసు, అంటే కేసు, పేద లొల్లి సొల్లు పురాణం. రోజు పొద్దున్న లేస్తే ఇవన్నీ పనులు కావట. హైదరాబాద్లో కూర్చుండి పంచక తింటేనే పని అట. ఇవన్నీ పనులు కావు. సొల్లు పురాణం మాట్లాడితే నాకు తిక్కరేగి నేను చెప్పిన, ఏమిరా ఏం వరుడి పొద్దాక సప్పటిదాకా ప్రజల దగ్గరకు పోదామా, ఎలక్షన్ పోదామా అని అడిగిన. పోదాం, కేసీఆర్ నీకు దమ్ముంటే రద్దు చేయి, ఇవాళ పొద్దుగిరా, ఇవాళ అర్ధరాత్రి వచ్చిన మేము తయారన్నారు. నేను తట్టుకున్న రద్దు చేసిన. రద్దు చేయగానే కింద మీద వాడు గిలగిల కొట్టుకుంటాను. ఇప్పుడు ఇక గోడలు గీక్తాను. సుప్రీంకోర్టుల కేసు, ఎలక్షన్ కమిషన్ల కేసు, అప్పటిదాకానేమో పమండాలు కొట్టారు. ఇలా రద్దు చేయగానే గోడలు గీకి కళ్ళు చీకట్లు వచ్చేసి ఆగమాగం అవుతాను. కడుపు కట్టుకొని, నోరు కట్టుకొని, అవినీతికి దూరంగా ఉండి పనిచేసిన కారణంగా ఇలా రాష్ట్ర ఆదాయం ఇండియాలోనే నంబర్ 1 తెలంగాణ రాష్ట్రం, భారతదేశంలోనే నంబర్ 1 తెలంగాణ యొక్క ప్రగతి, ఆర్థిక ప్రగతి గత 4 ఏళ్లలో 17.17%, 17.17% మన ఆర్థిక ప్రగతి కంటిన్యూగా 4 సంవత్సరాలు. ఈ సంవత్సరంలో గడిచిన 4-5 నెలల్లో మన ప్రగతి 19.83%. హోంగార్డులు కావచ్చు, అంగన్వాడీ వర్కర్లు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, ఇంకా చాలామంది చిన్న కాంట్రాక్ట్ ఉద్యోగులు కావచ్చు, సెకండ్ ఏఎన్ఎంలు కావచ్చు, ఎంతోమంది ఆ అర్ధాకలతో పనిచేసేటువంటి చిన్న ఉద్యోగులకు ఏమేం జీతాలు పెంచినామో సమాజానికి తెలుసు, వాళ్ళందరికీ తెలుసని నేను మనవి చేస్తూ ఉన్నా. ఉద్యోగుల విషయంలో కొందరు పిచ్చి ప్రయత్నాలు, పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఏ విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంప్లాయీ ఫ్రెండ్లీ ఉందో ఎంప్లాయీస్ ఆ విషయాన్ని గమనించాలి. ఇండియాలో చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనంత తెలంగాణ వచ్చినప్పుడు తెలంగాణ ఇంక్రిమెంట్ ఇచ్చి
43% ఫిట్మెంట్ ఇచ్చిన ప్రభుత్వం ఒక కేసీఆర్ ప్రభుత్వమే, టీఆర్ఎస్ ప్రభుత్వమే. భవిష్యత్తులో కూడా ఉద్యోగస్తులకు తప్పకుండా మంచి పెంచుదల ఉంటుందని నేను మనవి చేస్తా ఉన్నాను. దాని గురించి మీరు గాబరా కావాల్సిన అవసరం లేదు. మీకు తగిన న్యాయం జరుగుతుందని కూడా నేను మనవి చేస్తా ఉన్నా.